ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనము. శతాధిపతి అనగా 10 మంది మీద అధికారి. అయితే ఆ వ్యక్తి గురించి 3 విధాలుగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అతనికి ప్రియమైన దాసుడు ఒకడున్నాడు. అతడు రోగి అయి ఉన్నాడు. అయితే భయభక్తులు కలిగి మంచి అధిపతిగా, అధికారిగా తన దాసుని విషయమై శ్రద్ధ తీసుకుని మంచి సుగుణాలు కలిగినటువంటి వాడు ఈ శతాధిపతి. ఒక్కొక్క దినాన తన యొక్క దాసుని విషయమై యేసు ప్రభు వేడుకొనుట కొరకు యూదా పెద్దల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీ యేసు ప్రభుని వేడుకొనండి, నా దాసుని బాగు చేయమని. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యూదా పెద్దలు అంటున్నారు కదా, శతాధిపతి గురించి యూదా పెద్దలు సాక్ష్యమిచ్చుచున్నారు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అనే సాక్ష్యము. 3 విధములైన సాక్ష్యములు ఈ యొక్క శతాధిపతి గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిది, పెద్దలు మనుషులు సాక్ష్యం పలుకుతున్నారు. నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. నిజమే. కారణం ఏమిటంటే, యూదా జనాంగము కొరకు అతడు సమాజ మందిరమును కట్టించాడు. అతడి నీతి క్రియను బట్టి, అతడి మంచి క్రియను బట్టి అతని గురించి లోకమంతా మంచివాడని సాక్ష్యం పలుకుతుంది. రెండవది, అతడు తన గురించి తాను సాక్ష్యం పలుకుతున్న మాట ఏమిటంటే, యేసు ప్రభు తిరిగి తన ఇంటికి బయలుదేరి వస్తున్నప్పుడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడును కాను, తన్ను తాను తగ్గించుకుంటున్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు మనము దేవుణ్ణి హెచ్చించగలిగిన వారిగా ఉంటాము. ఎప్పుడు కూడా మనలను మనం తగ్గించుకొని ప్రభుని హెచ్చించాలి. మూడవది, అయితే ప్రభు అతని గురించి ఏం సాక్ష్యం పలుకుతున్నాడో దేవుని వాక్యంలో చూద్దాము. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో యేసు ఆ మాట విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలీయులనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను ఎక్కడ చూడలేదు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువే ఆశ్చర్యపడేటటువంటి విశ్వాసము ఈ అన్యుడైన శతాధిపతిలో ఉన్నది. అందుకే యేసు ప్రభు శతాధిపతి గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. అయితే నీ గురించి నీవేమనుకుంటున్నావు? నిన్ను దేవుడు ఈ భూమి మీద ఒక సాక్షిగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనంలో ఒక వాగ్దానంతో కూడిన ఆ మాట ప్రభు ఇక్కడ పలుకుతున్నాడు. ఇదిగో, జనములకు సాక్షిగా అతని నియమించితిని, జనములకు రాజుగా అధిపతిగాను అతనిని నియమించితిని. దేవుడు మనలను జనముగా సాక్షిగా నియమించి ఉన్నాడు. దేవునికి సాక్షిగా బ్రతుకావా? లోకమంతా నిన్ను చూచినప్పుడు దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నీవు ఉండాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.